హలో గైస్, వెల్కమ్ టు యోబు లహరి అఫీషియల్. సో గైస్, తమిళ చూడంగానే వీడియో ఏంటి అని అర్థమైపోయింది అనుకుంటా. మ్యాటర్ ఏంటంటే మా ఊర్లో ఎద్దుల పోటీలు జరుగుతున్నాయి. సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఎలా ఉంటుంది ఏందని మొత్తం షూట్ చేశాను. సో ఒక్కసారి చూద్దాం రండి. సో ఈ ప్లేస్ వచ్చేసి మార్కెట్ నిమ్మకాయలు అడ్డ అనమాట. ఇది ఆంధ్ర ప్యారిస్. సో బాగా కట్టారు కదా. మార్చి 29 నుంచి 4వ తారీఖు వరకు జరుగుతుంది. ఇది గుంటూరు వెళ్ళే రూట్ అనమాట. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉంటుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ యార్డు చాలా పెద్దగా ఉంటుంది. మేము ప్రతిసారి ఇక్కడికే వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. సో అది ఫస్ట్ రూటు. చాలామంది జనాలు కూడా వచ్చేసారు. సో లోపలికి వెళ్తున్నాం. గ్రౌండ్లో పెట్టారు ప్లేస్ వచ్చేసి. అటు సైడ్ జరుగుతున్నాయి. పార్కింగ్ ఇది మొత్తం. జనాలు అయితే మొత్తం ఫుల్, యార్డ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఆవుల్ని మొత్తం మేపటం కానీ అవి చేస్తున్నారు. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ అనమాట. సో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ బండ్లు పెట్టేసేసుకుంటున్నారు. ఇటు సైడ్ ఏమో మొలకలు సంథింగ్ అవి పెడతారు కదా, అవి పెట్టారు ఆ షెడ్లో. ఇటు సైడ్ కూడా పార్కింగే పెట్టారు. సో జనాలు అయితే చాలామంది వచ్చేసారు. అప్పుడే 5 దాటింది మేము వచ్చేసరికి. సో ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది ఏంటనేది సరిగా క్లారిటీ తెలీదు. ఎండ ఉండటం వల్ల రాలేకపోయాను. చల్లబడిన తర్వాత వెళ్దామని ఆగాను. జనాలు అయితే ఫుల్ అయిపోయారు. జరుగుతున్నాయి. సో ఒకసారి చూడండి, మొత్తం ఒకసారి లుక్ వేద్దాం. నైట్ పూట అయితే ఇంకా బాగుంటుంది. ఆ లైటింగ్స్తో కొంచెం కలకల్లా బాగుంటుంది అన్నమాట. సో చిన్నోళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ దాకా చాలామంది వచ్చేసారు. అటు సైడ్ కూర్చున్నారు కూడా. అంటే అటు సైడు బల్లలో అవన్నీ పెట్టారు. జనాలు చూడండి, అసలుకి ఫుల్ అయిపోయారు. ఆ బారు లైన్ అనమాట కూర్చోడానికి. అటు ఫుల్ అయ్యేసరికి మిగతా జనాలందరూ ఇటు సైడ్ నుంచోవడం అలా చేస్తారు. సో పోటీ ఒకరిది జరుగుతుంది. సరిగ్గా ఉన్నాయి. అది ఉంది కదా, సో అది లాక్కెళ్ళాలి. అన్ని రౌండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నాకు అంతగా క్లారిటీగా తెలీదు. వస్తాం, చూస్తాం, వెళ్ళిపోతాం అంతవరకే. సో ఎవరికన్నా మీకు దీని గురించి ఫుల్గా క్లారిటీ ఉంటే కామెంట్ చేసేయండి. అడుగులు అనేవి ఉంటుంది. 50 అడుగులు, 100 అడుగులు, 150 అడుగులు ఇట్లా ఉంటుంది అనమాట. గీతలు ఉన్నాయి కదా, అవి దాటుకొని వెళ్ళి అటు సైడ్ నుంచి రౌండ్లోనే ఉంటుంది. నిమిషాలు బట్టి ఉంటుంది టైమింగు. సో ఫుల్గా క్లారిటీగా నాకు తెలీదు. జనాలు అయితే ఇంకా చీకటి పడక ముందే చాలామంది వచ్చేసారు. కాసేపు అయితే కనుక మొత్తం ఫుల్ అయిపోయింది యాడ్ మొత్తం. అంతకుముందు ఒకసారి జరిగిందనమాట, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. సో ఇక్కడ బాగా డెకరేషన్ చేశారు. సో అక్కడ అన్నా క్యాంటీన్, అది గవర్నమెంట్ ఆసుపత్రి అనమాట మాది తెనాలి దగ్గర. సో పక్కనే ఉంటుంది ప్లేసు యాడ్. ఈ ప్లేస్ వచ్చేసి ఎద్దులు అనేది పక్కనే ఇలా పెడతారు. ఎవరి పేరు అయితే పిలిస్తే అక్కడికి వెళ్తూ ఉంటారు. సో మేత కానీ సంథింగ్ వాళ్ళకి ఫుడ్ కానీ ఇక్కడే పెడతారనమాట. ఇవన్నీ వాళ్ళ లారీలు అందులో నుంచి దించుతారు, తీసుకెళ్ళిపోతారు దీంట్లో నుంచే. దీన్ని ఏదో పూసారు. దీనికి జనాలు ఇక్కడ కూడా వచ్చి మొత్తం చూస్తున్నారు అనమాట. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే అన్నీ సరిగ్గా ఉన్నాయి. పెద్దగా చూడడానికే పెద్దగా ఉంది. రెండు ఉన్నాయి మొత్తం ఒక్కొక్క షెడ్లో. అంటే సపరేట్గా పాకాలు ఉన్నాయి, వీటికి సపరేట్గా వేశారు అనమాట. సో ఎవరి టీం వాళ్ళు వాటిని రెడీ చేసుకొని అక్కడ పేరు పిలవగానే ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. నా వైపే చూస్తుంది ఇది. హాయ్ హాయ్ హాయ్. అసలుకి ఎద్దులైతే కనుక సరిగ్గా ఉన్నాయి ఈసారి మాత్రం.
జనాలందరూ వచ్చి ఫోటోలు వీడియోలు అవి తీసుకుంటున్నారనమాట. నైట్ పూట అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి, అది నా వైపే చూస్తుంది, కెమెరా తీస్తున్నానని చెప్పని. హాయ్. ఓకే, మనం ముందుకు వెళ్దాం. ఈ బోర్డర్ లైన్ మొత్తం అవే అనమాట. సో ఎవరి పాక వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి. ఈ దోమలు రాకుండా మరి సంథింగ్ ఏదో నాకు సరిగ్గా తెలియదు, నేను అడగలేదు. అవి కట్టేశారు చుట్టూ. ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా పెట్టి, ఇది లెఫ్ట్ సైడ్ ఎక్కువ పెట్టలేదు, ఇటు 3-4 పెట్టారనమాట అంతే. మ్యాథ్ తింటనే వాడికి ఫుడ్ కూడా బాగా పెడుతున్నారు. నేనైతే ఇంటికి మళ్ళీ బయలుదేరాను, నైట్ వస్తాను. సో ఒకసారి మొత్తం లుక్ వేద్దామని చెప్పని వచ్చాను గాయస్. జనాలు అయితే ఇప్పటికే ఫుల్ అయిపోయారు, ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా వస్తున్నారు. ఒకసారి ఈవినింగ్ కూడా చూపిస్తాను. ఇది మొత్తం యాడ్డే అనమాట, నిమ్మకాయల యాడ్డు. సో వడ్లు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటు కుర్రోళ్ళు కూడా క్రికెట్ ఇవన్నీ ఆడుతూ ఉంటారు ఈ ప్లేస్లో. సండే మేము ఖాళీ ఉన్నప్పుడల్లా ఇక్కడికే వస్తూ ఉంటాం. యాడ్ అనేది మా తెనాల్లో పెద్దది ఇదే అనమాట. సో నైట్ అయితే వచ్చేద్దాం గాయ్స్. వచ్చేసాం. అమ్మాయిని తీసుకొని వచ్చాను, నేను కూడా వస్తానని చెప్పంటే. సో ఈ బొమ్మలు అనమాట. ఫస్ట్ చూసి రియల్ అనుకున్నా, వీటిని చూసి. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇందాక చూపించాను కదా, అదే ఇది. ఈ బొమ్మలు చూసి నిజమా కాదని చెప్పి వీళ్ళు పట్టుకునేదాకా తెలియలే, సేమ్ రియల్ ఉన్నట్టే ఉన్నాయి. అమ్మాయి నేను అక్కడ వీడియో తీస్తా అని చెప్పి వెళ్ళింది. ఆడికి వెళ్ళి ఏం చేస్తుందో కూడా తెలియట్లా. ఈ రీల్ అయితే అసలు ఆడ జోలు కూడా పోయేది కాదు, చక్కగా ఫోజులు ఇచ్చి ఫోటోలు తిరుగుతుంది. సో బాగున్నాయి, సేమ్ రియల్ ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి. అవి బొమ్మల్లాగా కూడా కనపడట్లేదు. మేమైతే మళ్ళీ లోపలికి బయలుదేరాం. ఇది చిన్నది భలే ఉంది, ఇది హైట్ లేదు. నైట్ పూట చూశారు కదా, లుక్ అదిరిపోయింది కదా, లైటింగ్స్తో పెట్టేసి. ఇటు పక్క ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట తినడానికి, జ్యూసులు కానీ ఇవి. స్టార్ట్ అయింది, ఎవరితో పోటీ జరుగుతుంది, వాళ్ళు లైన్లో ఉన్నారు. నైట్ అయినా సరే అసలుకి జనాలు అనేది ఫుల్ అయిపోతూనే ఉన్నారు. 11 వరకు జరుగుతుంది, మరి ఎన్నింటికి స్టార్ట్ అనేది నాకు క్లారిటీగా తెలీదు. ఇక్కడ డిజైన్ కూడా భలే పెట్టారు చూడండి. ఇది సైకిల్ది, జూమ్ చేస్తాను చూడండి. సైకిల్స్ లైటింగ్ భలే పెట్టారు అసలుకి, సూపర్. నాకు ఇది బాగా నచ్చింది. సో వాళ్ళ పోటీ జరుగుతుంది చూడండి ఒకసారి. ఒక్కొక్క ఎద్దు అయితే అసలుకి సరిగ్గా ఉన్నాయి, చూస్తుంటేనే ఊపి వచ్చేస్తుంది వాటికంటే. చూస్తూ ఉంటే ఒక్కసారిగా పరిగెడతాయి, అసలు టైమింగ్ సెకండ్స్తో వెళ్ళాలి. అది మంచి ఊపి వస్తాయి అసలు వాటిని. ఒక్కొక్కరిని చూస్తుంటే హైట్ కానీ అసలుకి ఆ బాడీ పర్సనాలిటీ జిమ్కి వెళ్తున్నట్టున్నాయి అవి మాత్రం ఒక్కొక్కటి. మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. జనాలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ మీద ఉన్నారు. అందరు అటు సైడ్ మొత్తం సిట్టింగ్ ఉంది, అటు కూర్చున్నారనమాట బల్లల్లాగా అటు పెట్టేసి. ఇటు సైడ్ మొత్తం ఏంటంటే నుంచొని చూడడమే, అటు సైడ్ కూర్చోడానికి కొంతమందికి పెట్టారు. సో అయినా అటు మొత్తం ఫుల్ అయిపోయింది, పోటీ జరుగుతుంది. చూస్తుంటే అసలు మంచి హుషారు వచ్చేస్తుంది. సో ఇది 4వ నెంబరు. లాస్ట్ రోజు మాత్రం 1వ నెంబర్ది అది లాక్ రావాలనుకుంటే. సో అప్పుడైతే అడవిడి మామూలుగా ఉండదు. ఒక్కొక్కటి అయితే సరిగ్గా ఉన్నాయి, చూస్తుంటే ఇంకా చూడాలనిపించేస్తుంది. శ్రీ సుభద్ర సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ కరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు, పెద్దగొట్టిపాడు, పత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 6 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 8వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 31 సెకండ్ వెనుకంజలో ఉన్నవి. మళ్ళీ వెళ్ళినవి మళ్ళీ తీసుకొస్తాయి, ఇటు వెళ్ళాలనుకుంటా.
మేమైతే పక్కన నుంచొని వాటిని పట్టుకొని ఇక్కడే నుంచున్నాం. అసలుకి చూస్తుంటే బాగా ఊపు అనిపిస్తుంది. అది స్టార్టింగ్ రౌండ్ మాత్రం కొంచెం స్లోగా వెళ్తున్నాయి, తర్వాత మాత్రం బాగా ఇదిగా రన్నింగ్ చేస్తున్నాయి. గాయస్ ఒక్కొక్కటి అయితే హైట్ అసలుకి మామూలుగా లేదు. అటు సైడ్ అయితే పెద్ద పెద్దవి కూడా వస్తున్నాయి. ఇంకొక రౌండ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకో రౌండ్ తిరుగుతున్నారు. అమ్మాయి అయితే ఫుల్ ఎక్సైట్మెంట్గా అదే పనికి చూస్తుంది. అసలు నుంచోని వెళ్ళబుద్ధి కావట్లా. ఇంకా స్పీడ్గా వెళ్తుంటే అసలు ఊపు వచ్చేసేస్తుంది. వాళ్ళైతే పెద్ద పెద్దగా అరుస్తున్నారు. దానివల్ల చూసేవాళ్ళు మాకే అసలుకి అరవాలనిపించేస్తుంది జనాలందరికీ. బాబాయిలు అయితే అసలు ముందు కూర్చున్న బాబాయిలు పెద్దోళ్ళు అయితే అసలుకి మామూలుగా అరవట్ల, విజిల్ మీద విజిల్ వేస్తున్నారు. ప్రొద్దుటూరి గాలేబ్ గారు, రాములవీడు, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. రౌండ్తో అయిపోతుంది అనుకుంటా. ట్రాక్టర్ వెళ్తుంది, అది ఉంది కదా స్తంభం, అది తీసుకొచ్చేసేస్తుంది ఆ బరువుది. భలే ఉంది చిన్నగా ట్రాక్టర్. సో మేము పక్కకు వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళొచ్చని ఇటు పక్కకు వచ్చేసాము ఏదైనా తిందామని. ఇవి ఇంతకుముందు పోటీ చేసి బయటికి తీసుకొచ్చేసారు, అవే ఇవి. బాగా అలసిపోయినట్టున్నాయి. ఇంకో పోటీకి పాల్గొనడానికి తీసుకెళ్తున్నారు అవి వేరేవి. అవి కూడా పెద్దగా దిట్టంగా ఉన్నాయి బాగా. చూసారు కదా, ఇది నైట్ పూట అయితే ఇంకా బాగుంది లైటింగ్స్తో. లైటింగ్స్తో అయితే అసలు ఫుల్గా నింపేశారు. జనాలు అయితే చూసారుగా, ఒక్కసారి చూడండి, మొత్తం ఫుల్ అన్నమాట యార్డు మొత్తం. ఇది ఇందాక చూపించిన ప్లేసే. ఇటు సైడ్ వచ్చేసాం. ఇందాక వదిలిని యాడో పంపిస్తారా అని చెప్పని భయపడతా దిక్కులు చూస్తుంది అమ్మాయి, యాడొచ్చి పుడతాయా అని. కెమెరా వైపు చూడడం కానీ దిక్కులు చూడడం ఎక్కువైపోయింది, అది భయపడుతుంది. మేము పక్కకు వచ్చేసేసాం. వాటి ప్లేస్కి తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యేదాకా ఒక ట్రిప్ వేసి వద్దాం అటు ఇటు అని చెప్పని బయటకు వచ్చాం అనమాట, ఏదైనా తిందాం అని చెప్పని. మళ్ళీ ముందుకు కదిలాం. మధ్యలో మా ఫ్రెండ్స్ వచ్చేసారు. దానిలో కనపడిపోయి ఆపారు. హాయ్ 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 చెప్పండి. సో వీళ్ళంతా మా బ్యాచ్ అనమాట. సో వాళ్ళతో ఒక 5 minutes మాట్లాడి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాం. ఇది ఇంతకు ముందు వచ్చారు కదా ఆ పోటీ అనమాట. ఇవి అయితే అసలుకి సరిగ్గా పరిగెడతాయి. అసలుకి అందరికి ఊపి తెచ్చేసేసినాయి. ఒక్కసారి మీరే చూడండి, మీకు ఊపి వచ్చేసేస్తుంది. అట్లా ఉందన్నమాట. తక్కువ సెకండ్స్లోనే టైమ్స్లోనే అసలు బాగా ఇదిగా వెళ్ళిపోతున్నాయి. చూస్తుంటే అసలు మాకే ఊపి వచ్చేసేస్తుంది. అసలు రెండు దిట్టంగా ఉన్నాయి. ఇందాక దానికన్నా కూడా ఇది బాగా ఇదిగా ఉన్నాయి. పరిగెత్తను కూడా పరిగెత్తట్లా, నడుచుకుంటే లాగిచ్చేసేస్తున్నాయి, అంత స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాయి.
కాళ్ళ రాడ్లా అన్నట్టున్నాయి అయితే. చూడండి మీరే ఒక్కసారిగా మీకే అర్థమవుతుంది. కేసరి గారు పెదగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడు మండలం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. ఈ మన తెనాలి టీవీ ఛానల్స్లో కూడా లైవ్లో కూడా జరుగుతుంది. సో ఎవరన్నా చూడాలనుకుంటే కూడా చూసేయండి. సో వీడియో అయితే ఇంతే గాయస్, మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. మళ్ళీ లాస్ట్ రోజు కూడా వెళ్తాం. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే సో రికార్డ్ చేద్దామని అనుకున్నాం. వీడియో అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.